కరీంనగర్ పాల డైరీ పేరు మీద ఉన్న భూముల్ని భూభారతి పోర్టల్లో తెలంగాణ ఫెడరేషన్ పేరు మీద మార్చడంపై కరీంనగర్ పాడి రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పాల డైరీ నుంచి కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ తీశారు. అనంతరం ప్రజావాణిలో కలెక్టర్కు కరీంనగర్ డైరీ చైర్మన్ రాజేశ్వరరావు వినతిపత్రం అందించారు. తమకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా తెలంగాణ ఫెడరేషన్ పేరు మీద మార్చిన భూములను వెంటనే కరీంనగర్ డైరీ పేరు మీద మార్చాలని డిమాండ్ చేశారు. ఈరోజు కరీంనగర్ డైరీ పైన ఉన్నటువంటి ఆస్తులను, ధరణిలో ఉన్నటువంటి ఆస్తులను భూభారతిలో తెలంగాణ ఫెడరేషన్ పేరు మీద మార్చుకున్నారు కనుక ఇది డిసెంబర్లో మార్చుకున్నారు. మేము అనేది ఏంటంటే ఇంతకుముందు ఎట్లున్నదో అట్లనే ఉండని, ఒకవేళ మీరు మార్చుకోదలుచుకున్నట్టయితే దీనిలో ఎన్ని ఏళ్ల నుంచి మేమున్నామో మాకు నోటీస్ ఇవ్వకుండా ఎక్కడో తెలంగాణ డైరీ పేరు మీద మీరు మార్చుకున్నట్టు మరి రైతులు అందరూ సహకరిస్తున్నారు. వీళ్ళందరూ కూడా మన భూములు మనకు ఉండాలి, మనం కష్టపడి సంపాదించుకున్నాము, ఇదంతా డెవలప్ చేసుకున్నాము. డెవలప్ చేసుకున్న తర్వాత వీళ్ళు వచ్చి మళ్ళీ దీనిలో పుల్ల పెడదామని చెప్పి చూస్తుండ్రు. మేము సప్లై చేసే నెయ్యిని బంద్ చేసిండ్రు దేవస్థానాలకు, మేము సప్లై చేసే స్కూళ్ళకు బంద్ చేసే స్కూళ్ళకి ఇచ్చేటువంటి ఒక పాలను బంద్ చేసిండ్రు. అయినా ఓపిక పట్టుకున్నాము, ఎందుకంటే ఒక బాలును గట్టిగా కిందికి కొడితే ఎంత అయితే పైకి లేస్తుందో దాన్ని మేము బిజినెస్గా దాన్ని డెవలప్ చేసుకున్నాం. అయినా కూడా వాళ్ళ పేరు మీద మార్చుకొని మళ్ళీ మొన్ననే 3వ తారీఖు నాటి ఇచ్చి మీరు ఇమ్మీడియట్గా దీన్ని వేకేట్ చేయమని చెప్పిన కనుక మరి ఇంత కష్టపడి 97 నుంచి ఇప్పటివరకు కష్టపడి 12,000 ఉన్నటువంటి ఒక డైరీని 2 లక్షల లీటర్లకు తీసుకొచ్చి మరి 1,00,000 రైతు కుటుంబాలు దీని మీద ఆధారపడి ఉన్నటువంటి ఒక ఈ డైరీని మరి అధోగతి చేద్దామని అనుకుంటే మరి ఇది రైతులు చూసుకుంటారు, మేమేం చెప్పవలసిన అవసరం లేదు.